ఒక లవ్ జిహాద్ గురించి చెప్పనవసరం లే. మన వాళ్ళనే ప్రేమించినా కూడా తప్పని చెప్పాల. ఎందుకు సతీ సావిత్రి, సతీ సుమతి, ఆ సతీ అనసూయ, సీత, తార వీళ్ళందరినీ మండోదని ఎందుకు ప్రతివర్తలు మీరు? పెళ్లి చేసిందనక వాళ్ళ అమ్మా నాన్న పరపురుషుడిని కన్నెత్తి కూడా చూడకుండా ఉన్నారు. అందుకోసం బయట దేశాల వాళ్ళు కూడా మన దేశానికి మన సాంప్రదాయాలకి చేతులెత్తి దాన్ని మొక్కారు. ఇప్పుడు మనం ఏం చేస్తాను, వాళ్ళ దిగుమతిని చేసుకుని ఆ సీరియల్లో ఇద్దరు మొగుళ్ళు ఇద్దరు పిల్లలు ఇవి చూసి ఇదే మారి కొట్టాడుకోవడం, ఈ మారి చేసుకోవడం. వాళ్ళ అమ్మాయి లేచిపోయిందంటే పక్కన పిల్లలు నవ్వుకోవడం. వాళ్ళు మనలే కదా, మనకు బాధ అనిపిదా? ఇప్పుడు శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటాయి? అన్ని అవయవాలు ఉన్నాయా లేదా? ఏ అవయవం కన్నా దెబ్బ తగిలితే నీకు కన్నీళ్ళు రావా? అలానే మనం అందరం కూడా, అది ఏ వర్ణమైనా ఏ కులమైనా, రాజులు కానీ బంధువులు కానీ మాల కానీ మాది కానీ యానాది ఎరుకులు అందరం కూడా మనం ఒక శరీరం మాదిరిగానే. ఎవరికి దెబ్బ తగిలినా మనం బాధపడాలా. వాళ్ళు మన హిందువులే అనుకోవాలా, మన వాళ్ళు అనుకోవాలా. అలాంటి దేశభక్తి వచ్చే రోజు మనం అందరం కూడా అన్నిటికీ వెన్నుదన్నుగా మనం నిలబడగలుగుతాం. చేయాలా లేదా? సరే, ఇప్పుడు మనం అందరం ఉన్నాయి దీంట్లో, అన్ని రకాలుగా అన్ని వర్గాలలో ఉన్నాం కదా. మనకేముండదు, అందరం తగులుతానో లేదా? అంటరానితనం అమానుషం అని ఇప్పుడు వేరే వీళ్ళు చెప్తారు, కానీ శాస్త్రాల్లో నేను ఎప్పుడైనా అంటరానితనం? మరి రామస్వామి ఎందుకు ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్నాడు, జాంబవంతుడిని ఎందుకు కౌగిలించుకున్నాడు, వాళ్ళని ఎందుకు కౌగిలించుకున్నాడు, కృష్ణుడు ఎందుకు జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు? అలా లవ్ జిహాద్ గురించి చెప్పుకుంటా, వాళ్ళకి మంచి విషయాలు చెప్తా, భగవద్గీత భాగవత రామాయణం గురించి చెప్తా. ఎవరు కూడా పరపురుషుడిని చూడకూడదు, స్వదేశీ వస్తువులు పొందామని మీరందరూ ఊర్లో అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఊర్లో హిందువుల దగ్గరే వస్తువులు కొనాలి, హిందువుల ఐక్య దగ్గర బలంగా ఉంది ధనంగా బాగా కొని మీరు మనము దేనికైనా మనకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనకు ఒక అన్నానికి కావాలన్నా, లేకపోతే ఏదైనా ఒక ఊరేగింపు చేయాలన్నా, శ్రీరామకైనా మనకు సందాలు కూడా ఇస్తారు కదా. మనం అందరం బలపడతారు కదా మన వాళ్ళు, కరెక్టే కదా? అందుకోసం ఖచ్చితంగా మనం అభ్యాస వర్గీకి 3 రోజులు ఖచ్చితంగా రాగలగాల. మన ఇంట్లో అత్తమామలు కానీ భర్త కానీ ఒప్పించి, మేము ఇది మంచి పని కానీ ఈ మంచి పని కోసం ఎవరైనా కూడా రాళ్ళేస్తారు. ఫలించిన వృక్షానికే రాతి దెబ్బలు నేను మాడి చెట్టు కాయదు రాళ్ళేస్తారు. ఎవరన్నా లేదు కదా, కాసిన చెట్టుకే రాళ్ళేస్తారు. మంచి పనులు చేసి సమాజంలో చేసేటోళ్ళ నిన్ననే రాళ్ళేస్తారు. చేస్తారా ఇక? అన్నమయ్యని కొట్టారు, రామదాసుని కొట్టారు. సరే, ఇప్పుడు ఈ రోజుకి అన్నమయ్య పేరు ఉందా లేదా? రేపు మీ ఊర్లో కూడా మీ పేరు నిలబడిపోద్ది. మీరు లేకపోయినా కూడా అలా నామం వల్ల మేము ఈ విధంగా అందరం చదువు నేర్చుకున్నాం, మా పిల్లలు అందరూ బాగుపడారు, బాగా చదువు నేర్చుకున్నారు, భక్తిగా ఉన్నారు, దేశభక్తిగా ఉన్నారు, అందరం ఐకమత్యంగా ఉన్నాము. ఎవరు ఒక హిందూ అనేటోడు పరాయి మతంలో కన్నెత్తి కూడా చూడలేదు, అసలు సమ్మతి కాలేదని చెప్పి మీ వల్ల ఇక పలానా మాతాజీ వల్ల పలానా ఆచార్యుడి వల్ల బాగుంది చూస్తారా లేదా? ఆ విధంగా ప్రతి శనివారం గుళ్ళో పని జరిగేటట్టు చూడాలా, పౌర్ణమికి హారతి జరిగేటట్టు చూడాలా. సామూహికంగా అందరూ కలిసి ప్రతి ఇంటికి ఏకల్ విద్యాలయం ఏం చేస్తుంది, రాష్ట్రీయ స్వయం సేవకు మన కోసం ఏం చేసింది, బజరంగ దళం ఏం చేసింది, విశ్వ హిందూ పరిషత్ ఏం చేసింది, సనాతన వాహిని ఏం చేసింది, లేదంటే సమరసత ఏం చేస్తుంది, దుర్గా వాహిని, ఏకలవ్య ఫౌండేషన్, ఏకలవ్యను, ఈ అన్ని సంస్థలు కూడా మన అందరినీ ఏకతాటిపైకి తెచ్చేదానికే, హిందువులందరినీ ఐకమత్యం తెచ్చి మన పిల్లలకి స్వేచ్ఛ సంతోషాలు అందించడానికి. వీటన్నింటిలో మీరు మహిళలు ముఖ్యంగా మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. సాధిస్తారా, సాధించలేదా? సరే, నెక్స్ట్ మనకేం చేయాలి? ఇప్పుడు మనందరం 3 రోజులు జరిగేదానికి ఖచ్చితంగా వస్తామా? గట్టిగా చెప్పండి. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చెప్పాలి మనం ఇంట్లో? ఉదాహరణకి ఎవరు చెప్తారు? ఝాన్సీ లక్ష్మీబాయి ఈరోజు పిల్లల్ని వెనక పెట్టుకుని పోరాడకపోతే మనం ఈ స్వతంత్రం అనుభవిస్తాం, ఇలా చెప్పాలా లేదా? మీరు ఒకరికి ఇబ్బంది చేయకూడదు. శ్రద్ధగా శిక్షణలు ఏం చెప్తారో అవన్నీ నేర్చుకోవాలా. ఇప్పుడు రెండోదే ఉంది, నమస్తే సదా వచ్చలే. అందరూ పాడగలుగుతారా? కలిసి అందరూ పెంచులు అందరు కలిసి మీరందరూ కలిసి ఒకసారి పాడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.